వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. డీలిమిటేషన్ జమిలీ నిర్వహణను ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అమలు చేసి తీరాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు వీలుగా జాతీయ రాజకీయాల్లో వేగంగా లెక్కలు మారుతున్నాయి. పార్లమెంటులో వీగిన బిల్లును మరోసారి ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా జమిలీ డీలిమిటేషన్ అమలు ముహూర్తం దాదాపు ఖరారైంది. అధికారిక ప్రక్రియ లాంఛనంగా మారనుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త లెక్కలు సిద్ధం చేస్తోంది. లోక్సభలో ఇటీవల వీగిపోయిన డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎలాగైనా ఆమోదించుకునే వ్యూహాలను సిద్ధం చేసింది. అందులో భాగంగా తాజాగా ఎన్డీఏ వైపు టీఎంసీ, థాక్రే, శివసేన ఎంపీలు మద్దతుగా నిలవటంతో ధీమా కనిపిస్తోంది. 2029 లోక్సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లు, ఒక దేశం ఒక ఎన్నిక బిల్లు జమిలీ రెండింటికి పార్లమెంట్ ఆమోదం పొందాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్లో డీలిమిటేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు టీఎంసీ నుంచి 29 మంది, డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అప్పుడు ఇండియా కూటమిలో ఉన్న టీఎంసీ, డీఎంకే పార్టీల ఆదేశాల ప్రకారం ఆ ఎంపీలు ఇలా చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీఎంసీ నుంచి 20 మంది ఎన్డీఏ వైపు నిలుస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే హాజరైన వారిలో 3/2 మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. కాగా లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల మద్దతు ఉండగా రాజ్యసభలో ఎన్డీఏకు అనుకూలంగా 141 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. తాజా పరిణామాలతో టీఎంసీ, డీఎంకే ఓటింగ్లో పాల్గొనకుండా గైర్హాజరైన లేదా బిల్లుకు మద్దతు ప్రకటించిన డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో గట్టెక్కే అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్తో దూరాన్ని పాటిస్తున్న సమాజ్వాదీ పార్టీ ఒకవేళ మద్దతు ప్రకటిస్తే సునాయాసంగా లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం లభించవచ్చు. ఇక రాజ్యసభలోనూ లెక్కలు మారుతున్నాయి. ఈ లెక్కలను విశ్లేషించిన తర్వాతే డీలిమిటేషన్ బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంశాఖ మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. 2029 ఎన్నికల లక్ష్యంగా వీటి ఆమోదం, అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.